ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. Combination is Telangana Rising 2047. This is what our vision. This is what our dream. Through our dream, we wanted to reach by 2034 $1 trillion economy. By 2047, we wanted to reach $3 trillion economy, 10% of the GDP of this country. This is what our commitment. This is what our dream. All I need is your support. ముఖ్యంగా ఈ ప్రాంత రైతులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ముందుకొచ్చి వేలాది ఎకరాల భూమిని ప్రభుత్వ అభివృద్ధి కోసం, రీజనల్ రింగ్ రోడ్ అభివృద్ధి కోసం, రేడియల్ రోడ్స్ అభివృద్ధి కోసం ఈ ప్రాంత రైతులు చేస్తున్న త్యాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. రేపు భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైన నగరాన్ని అందించడానికి ఈ రంగారెడ్డి జిల్లా రైతాంగం ముందుకొచ్చి సహకరించినందుకు అభినందిస్తూనే ఇంకా చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రైతులకు నష్టం జరగకుండా నష్టపరిహారాన్ని బాగా అందించే అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తున్నా. వాళ్ళకు మంచి నష్టపరిహారం ఇచ్చి ఆ రైతులను గౌరవించండి. భూమి ఇచ్చడానికి అభివృద్ధికి సహకరించిన రైతులని గౌరవించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఆందోళన చేస్తున్న వాళ్ళని కూడా శ్రీధర్ బాబు గారికి, కేఎల్ఆర్ గారికి, మల్రెడ్డి రంగారెడ్డి గారికి సూచన చేస్తున్నా. పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి, వాళ్ళని ఒప్పించండి, మెప్పించండి, వాళ్ళకు మంచి నష్టపరిహారాన్ని ఇవ్వండి. వీలైనంత మేరకు వాళ్ళ పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఒక భరోసా, విశ్వాసాన్ని కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా మీరు పని చేయండి. అవసరమైనప్పుడు నా వైపు నుంచి కూడా మీకు సంపూర్ణమైన సహకారం ఉంటుంది. ఈ పనులన్నిటినీ ముందుకు తీసుకువెళ్ళాలని తెలియజేస్తూ మరొకసారి అమెజాన్ వెబ్ సిరీస్ సిబ్బందిని, వాళ్ళ మొత్తం టీంని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎంత తొందరగా మీరు ఇది కంప్లీట్ చేస్తారో, మీకు సంబంధించిన వాటర్, పవర్, అదర్ ఆల్ పర్మిషన్స్ ప్రభుత్వ అధికారులందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మీకు అనుమతులు ఇస్తారు. మీరు వేగంగా విస్తరించండి. 2034 లోపల 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇక్కడికి తీసుకురావాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. Thank you so much, sir. I would request you to join us for a group photo. Requesting స్థానిక శాసనసభ్యులు, రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి గారిని, మాజీ శాసనసభ్యులు కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి గారిని ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అమెజాన్ ప్రతినిధులు అనురాగ్ అండ్ విక్రమ్, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ, టీజీఐఐసి సిబ్బంది, ఇతర ఉన్నతాధికారులు అందరి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం ఏ దిశగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలనుకుంటుందో అందులో భాగంగా ఈ అభివృద్ధి కార్యక్రమం ఇక్కడికి వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలకు చాలా మంచి ప్రోత్సాహంగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ప్రధానంగా భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఈ పరిధిలో ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన నగరాన్ని నిర్మించాలి, ఈ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అభివృద్ధిలో తెలంగాణ మోడల్ని ఈ దేశానికి, ప్రపంచానికి ఇవ్వాలనుకుంటుంది. అందుకోసమే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో పాలసీ విధానాన్ని మనం ఈరోజు తెచ్చుకున్నాం. పాలసీ లేకపోవడం, పాలసీ పెరాలసిస్ ఏ రాష్ట్రానికి అయితే ఉంటుందో, పిక్ అండ్ చూస్ పర్మిషన్స్ ఏ రాష్ట్రంలో అయితే ఉంటాయో ఆ రాష్ట్రం అభివృద్ధి జరగదు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్గా కాంప్రహెన్సివ్ తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ పాలసీని తీసుకొచ్చుకున్నది. టూరిజం పాలసీ ఉంది, ఎనర్జీ పాలసీ ఉంది, మెడికల్ అండ్ హెల్త్ పాలసీ ఉంది, స్పోర్ట్స్ పాలసీ ఉంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి స్కిల్స్ యూనివర్సిటీ లాంటి స్కిల్ బేస్డ్ యూనివర్సిటీస్ని స్టార్ట్ చేసుకోవడానికి మనం ఒక విధానాన్ని తెచ్చుకున్నాం.